Otherwise, Oscar sir is very naughty. Oh! We are reacting to Attirantigi Daredi movie. Even పెళ్లి జరుగుతాయి కానీ రేపు పెద్ద అయిన నీ వల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవి పెళ్లి ఆగిపోతాయి. నువ్వు మెడిసిన్ లాంటి సిద్ధు కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటాను. You have to leave. Because he is having good thing as well as that. No, that's why. Oh, you cannot complete the mission what he has come for. Hello? No. పెద్దకి బాగులేదు. ఈ పొద్దు నుంచి రెస్పిరేషన్ కూడా కష్టపడుతుంది. ఆక్సిజన్ పెట్టారు. వచ్చే లోపల మీ అత్తయ్య సంగతి వదిలి కనీసం మీ తాతయ్య మీద నేను ఆయన చూడడం కాదు, ఆయన అర్థం చూడాలి. తీసుకొస్తాను. ఆయన పుట్టినరోజుకి అత్త నేను తీసుకొస్తాను. నా మాట నేను నిలబెట్టుకుంటాను. అప్పటిదాకా బతికి ఆయన మాట నిలబెట్టుకుని చెప్పు. వినపడుతుందా? వెళ్ళి ఆయన చెవులో చెప్పు. నేను వచ్చే వరకు బతికుండమని చెప్పు. బతికుండమని చెప్పు. Oh, the emotion. ఒక్క అవకాశం కావాలి. ఒక్కటి. సూట్కేస్ తీసుకొచ్చాను, సింపుల్ గా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సిద్ధు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత పొగిడేస్తా? ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం. ఎందుకు అంత జెలసీ నీకు? ఇంకా అసలు ఇక్కడ ఉంటే నీ ముగ్గురు కోసం జెలసీ. ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడంలో నెంబర్ వన్ నువ్వు. శశి కొంచెం కోపం తగ్గించుకో. ఎందుకంటే నీకు కాబోయే కొంచెం పెద్ద ఉంది. మరి ఎవరిని చేసుకున్నావు? ఎవరిని చేసుకున్నావు? ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవాడిని చేసుకున్నా? నాకు గోరు ముద్దలు తినిపించేవాడిని చేసుకున్నా? ఏంటి నాకెలా గుర్తున్నాయా? నర్సుగా నాకు తీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే. She remembers? ఇంటికి వచ్చిన రోజే నచ్చేసారు. చూడగానే ఫ్లాట్. శశి నీకేం కావాలి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్. ఓకే. ఏదో కళ్ళొట్టి ఎంత వద్దనుకున్నా కళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అలానే డ్రైవర్ని చేసుకున్నా? మా అక్కేమో ఎంబీఏని కట్టుకుంటుంది. దాని పిల్లలు ఓకరిలో చదువుతారు. నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా? అందుకే నీ మీద కావాలని నచ్చేదాన్ని. నా ఇంట్లో నుంచి నా ఒంట్లో నుంచి దగ్గరికి వస్తే చాలు అన్ని ఎదురు ఆలోచనలు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. బుగ్గలు వేడిపోతాయి. కాళ్ళు ఉడుకుతాయి. ఇప్పుడు కూడా లాస్కర్ కాబట్టి ఎవరికి తెలియలేదు. అసలు చెప్పదనుకున్నాను. నీకు వాటిలో అలాగా ఎంచలేదు. మనం మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు. అందుకే చెప్పా. ఇంకొకటి చెప్పాలి. చెడు మూసుకో. నేను చెప్పాలి అన్నా, నువ్వు వినాలి అన్నానా? అలాగే కానీ ఇష్టం చెట్టు చావు. He was listening everything. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that?
She's in a long skirt only, no? Yeah. Because of that scene. Oh my god. That scene told, no? Might be that's why given her that dress again. See? All the costumes are same only, like colors only different. Yeah. The designs. Lines also same. Yeah. Pants, skirt and all. They would use jackets more, right? The songs and all especially. They're in movie also. I think they are going also outside, no? That's why. Yeah. Yeah, that suits nicely. That's That dress. exactly like Ram Charan vibe I was getting. More stylish, no? Actually. Yeah. Stylish dress suits Stylish more. frames. I'm waiting for an entry. Where he is coming? When he is coming? Really? Is he there? ఆశీర్వచనంలో కూడా ఆడపడుచుని వదలగా నువ్వు రెగ్యులర్ గా తిట్టేవాడిని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. మూర్తి గారు ఆహా. నువ్వు దాన్ని చూడాలి. హలో చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చిన భాస్కరనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆది చేతుల మీదగానే ఈ శుభకార్యం జరగాలమ్మా అంతే. మొత్తం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్ళి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే 5 కోట్లు సంపాదించాడు. He is coming. ఆవేసుకుని వాడుకోడు పాడేసుకో. వీడికి ఇంత దిగిపోతున్నారండి. వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా తెచ్చింది. అందుకే ఆస్కార్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి వచ్చాడు. సినిమా ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని slave remove your helmet and tell your name to me. My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life. Radiator. వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దగ్గర Oh my god. బ్లెస్సింగ్స్ లేకపోతే See the photo. నేను ఏమంటా సినిమా చూసిన ప్రతి వాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంది. నా కళ్ళకి నీళ్ళు ఇస్తుంది. ఎందుకు 60 డైమండ్లు అవితే కలిసి వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి. అమ్మా వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఈ ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్ లోనే. Oh. రాసు నీకు న్యూస్. ఇప్పుడు తెలిసింది వాడు అత్తయ్య మన Oh. He is like that character. Ah. ఆడు బాధపడితే మనకి ఏమొస్తుంది సీన్? ఆడు రిలీజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. బాలుగారు ఇప్పుడు భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారికి వెళ్తే మనం ఎవరు ఆపుతాడు? ఎవరు సార్ ఆపేది? ఈ పరిస్థితి కూడా ఆపాడు. అందుకని నువ్వు పని చేయాలి. ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగాలి. వాడి దగ్గర ఉద్యోగం లేదు. కష్టం సార్, కష్టం సార్. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్ లో కొట్టేసారు. గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటరా? You don't like that gap thing. That time also you got it, no? Ah. Oh. నేను పనిచేస్తుంది నన్ను గెట్టేసిన మనిషి వీళ్ళేట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు. మిమ్మల్ని చూసి నువ్వేంటే ఇక్కడ వీళ్ళ పర్సనల్ మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేసాడు. మీ దగ్గర మానేస్తే Oh. మీరు గెట్టేస్తే నా అలా గొప్పడు. తీసుకోండి, ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. He's coming. నాకు వాసన జస్ట్ వెయిట్.
2 lakhs. చూసారు అది ఆఫ్టర్ 2 lakhs సేమ్ అమౌంట్ దొరికేసారనేగా మిమ్మల్ని ఇంట్లో గెట్టేసింది. గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఇస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. పట్టుకుంటాయి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. She's a combination. పెట్టేసావు ఏదైనా ముందు అవుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కట్టించి భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. పిల్లలు ఎంతమంది? ఇద్దరండి. బాగా మెయింటైన్ చేస్తున్నావు. నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నెట్గా ఉండదండి. సినిమాలో హీరోలు విలన్ చావబడుతుంటే జనం ఎందుకు చక్కలు కొడుతూ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎందుకు నిక్కు వచ్చుకుంటాయి. హే భాస్కర్, ఎలా ఉన్నావు? అవును, మిమ్మల్ని తీసుకోవడానికి వస్తున్నాము సార్. దానికంటే పిల్లకి ఉదయం పెట్టు. చాలా రోజులైందయ్యా నేను చూసి. మీరు అంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించమండి అమ్మా, వెళ్ళి వంట చేసుకోండి. Now she also conveyed. చిన్నప్పుడు గౌన్ తీసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంటే ఇంత సెక్సీగా తయారు. Oh my God. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, వాళ్ళు మీరే చూడాలి. ఏ భాస్కర్, నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మేడం. Again, he is coming in different. He's back. కొంచెం పడుతుంది, ఇప్పుడు వస్తాను. అలాగే మేడం. అదే సార్, అలా చేశారు. నేనేం చేశాను, డైరెక్టర్ ఆటోమేటిక్ గా వచ్చేసింది అంతే. Oh. భాస్కర్, మీ బాబాయ్ సత్తమ్మ గారు మీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారా? దగ్గర పెళ్లి చేయించాలి. రియలీ? నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి. కొంచెం సంస్కారం. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేసి ఆగానే రూల్స్ చెప్తాడండి. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హత్య చేశారు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసి ఎలా ఉంది? ఐ వాంట్ కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? Oh. Is it their combination song? I think. He also want her actually, it seems. Samantha. Step. He is like that. He's there almost throughout the movie, right? Yeah, yeah. సున్నానికి తంబాకు It's almost like a troll song, right? Yeah, yeah. Like a troll song. ఆ చెట్టేంటి? బాబాగారికి దానికి జ్ఞానదేవుడు. అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి, అందరికీ నేల తిరిగితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తిరిగి కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికి వచ్చాను. శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎప్పుడు ఊహించినట్టు అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించాను కాబట్టి అది నాదే. యా. ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారెన్స్ ఎప్పుడు నాతోనే ఉన్నాయి. నువ్వు దీనితో మొదలయ్యావు, అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు, బద్దం. నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీతో ఉంటావు నాయన. చెట్టు బద్దం మాస్టర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది 2 కష్టాల నుంచి గంటు. వాహ్ 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 వాహ్.
పద్ధతి స్వామి గాల్లో వస్తుంది ఆయన. వచ్చిన దగ్గర నుంచి గుడ్డెట్టడం జుట్టు దొరుకుకోవడం తప్ప మీ ఫేస్ చూడండి స్వామి. దయచేసి ఒక్కసారి మీరు దండం పెట్టండి. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అడగ నాకు తిరిగాను. Oh!